చూడండి మిస్టర్ విష్ణు, బుక్స్ అన్ని చెక్ చేసే వరకు ఎవరు బయటకు వెళ్ళకూడదు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. మిస్టర్ శ్యామ్, గోడౌన్ గేట్లు సీల్ చేయించు. ఎస్ సార్. బాబు, సమయం సందర్భం లేకుండా ఏమిటిది? అందరూ ఏమనుకుంటారు? పనులు ఏమైనా ఉంటే రేపు చూసుకోవచ్చు. త్వరగా రా నాయనా. అలాగేనమ్మా, ఒక గంటలో వస్తాను. అమ్మా సుజాత, ఈ హారం మా అత్తగారు నాకిచ్చింది. ఆనవాయితీగా ఈ ఇంటి పెద్ద కోడలివి, నువ్వేసుకో అమ్మా. ఆయనే ఉంటే ఈ పెళ్లి ఇలా జరిగేదా? సుమతి శోభనం ఈ పెళ్లి కంటే 1000 రెట్లు ఘనంగా జరిగింది. వాడా ఒట్టి మొండిఘటం. తన మాటే గాని చెప్పింది చేస్తే వినడు. కోపం వస్తే కొడతాడంట. ఎవరిని? నిన్నా లేకపోతే నన్నా? గుడ్ మార్నింగ్. అరే, ఏమిటి అలా ఉన్నావు? కోపం వచ్చిందా? సేమ టపాకాయలా ఎప్పుడు టప్ టప్ రాలేదని సడన్ గా ఇలా డల్ అయిపోయావే? సారీ, మెలుకు రాలేదు. సరే సరే, బెడ్ కాఫీ అలవాటు ఉంటే అక్కడ ఫ్లాస్క్ లో ఉంది, వెళ్ళి తాగు. ఎవరు చేశారు? ఇంకెవరు? నేనే చేశాను. రామ్ సాబ్, ఏమిటి ఇలా వచ్చావు? మాట అంటే మీదే మాట సార్. నా ఎక్స్పీరియన్స్ లో అన్న మాటకి డబ్బంతా ఇచ్చి బాకీ ఎంత తీర్చింది మీరు ఒకరే సార్. ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు? ఈ పత్రాలు ఏ పని నేను ఆఫీస్లోనే, ఇంటికి రావడానికి వెళ్ళేది. వెళ్ళు. రామ్ సార్. అన్నయ్య, నాకు సైకిల్ కొని పెడతావా? సైకిల్ ఏం కర్మరా, స్కూటరే కొని పెడతాను. ఫస్ట్ క్లాస్ లో పాస్ అవు. కరెక్ట్, సరిగ్గా నేను ఇదే అనుకుంటున్నాను. అన్నయ్య, ఇంగ్లీష్ బుక్స్ కొనాలి, లైబ్రరీలో లేవన్నయ్య. వాసు, నువ్వు లైబ్రరీకి వెళ్తున్నావో, మార్నింగ్ షోలకి, మ్యాట్నీలకి, సినిమాలకు వెళ్తున్నావో నాకు బాగా తెలుసు. ఈ నెలలో ఎన్ని రోజులు కాలేజ్ ఎగ్గొట్టావు? ఎగ్గొట్టలేదన్నయ్య. అబద్ధాలు ఆడేవంటే చర్మం ఉల్చేస్తాను, జాగ్రత్త. ఏదో ఫ్రెండ్స్ బలవంతం చేస్తే. ఫ్రెండ్స్ బలవంతం చేస్తే గడ్డి తినమంటే తింటావా? కరెక్ట్, సరిగ్గా నేను ఇదే అనుకుంటున్నాను. వాడిని చెడగొట్ట తలుచుకుంటే వాడికి డబ్బులు ఇవ్వండి. కరెక్ట్ బాబాయ్, మనకి వ్యవసాయానికి ఖర్చు రాబడి ఎప్పుడైనా లెక్కలు చూసా? చూడకే చూస్తూనే ఉన్నాం. ఏటా ఎంత వస్తుంది లాభం? 4 ఏళ్ల నుంచి లాభం రావట్లేదు, నష్టమే వస్తుంది. మరి ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి కదా. క్లబ్ లో కూర్చుని చేట్ల పేకలాడుకునే వాళ్ళకి వ్యవసాయం ఎందుకు? ఆ అబ్బాయి, ఆ ఎద్దులు చచ్చిపోతున్నాయి రా. ట్రాక్టర్ కొంటే బాగుంటుందిరా పాపం. చెడిపోయిన ఇంజిన్ బాగు చేయించడానికి దిక్కులేదు కానీ ట్రాక్టర్ కొనాలట. ట్రాక్టర్. బాబు, సుమతి భర్తకి అలకపాన్పు మీద ఏమీ ఇవ్వలేదు. మోటార్ సైకిల్ కావాలట. ఏ కారు అక్కర్లేదా? ఏమిట్రా ఆ మాటలు? కట్నం తప్ప లాంఛనాలు ఏం జరిపించావని? అమ్మా, ఆడపిల్ల పుట్టిల్లంటే నోట్లు ముద్ర వేసే యంత్రం కాదు. ఇవ్వాల్సింది ఏదో పెళ్ళాడే ఇచ్చేసాం. మోటార్ సైకిల్ ఇవ్వకపోతే పిల్లని పంపడంట. శుభం హాయిగా భర్త దగ్గరే ఉంటుంది.